ఇక సభలో చూడండి మిత్రులారా, ఇక సభలో మాట్లాడుతూ ఇక్కడ కనీసం ఎవరైనా సరే మన తెలంగాణలో ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ప్రధాన పార్టీల లీడర్లైనా ఆ పార్టీ అధ్యక్షులైనా ఎవరైనా సరే ఏ ప్రసంగం ప్రారంభించేటప్పుడైనా ఏ ప్రసంగం ముగించేటప్పుడైనా సరే, ప్రారంభించేటప్పుడు అంటే కొంతమంది వాళ్ళ పేర్లు స్టేజీల మీద ఉన్నటువంటి పేర్లని ప్రముఖుల పేర్లని వాళ్ళకు ఆ స్వాగతాలు చెప్పుడు వాళ్ళకు ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంతో ప్రసంగాన్ని స్టార్ట్ చేస్తారు. కానీ చివరికి ముగించేటప్పుడు మాత్రం జై తెలంగాణ అనకుండా తెలంగాణ సోయినటువంటి ఏ లీడర్ కూడా ఏ నాయకుడు కూడా తన ప్రసంగాన్ని ముగించడు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఈయనకు జై సోనియమ్మ వస్తుంది, జై కాంగ్రెస్ వస్తుంది, జై ఇందిరమ్మ వస్తుంది, వాళ్ళందరూ వస్తారు పేర్లు. కానీ జై తెలంగాణ అనేటువంటి పదం మాత్రం ఈ మహానుభావుడి నోట్ల నుంచి రాంగ్ అయితే మనం వినలే, రాదు కూడా. పచ్చి తెలంగాణ ద్రోహి, పచ్చి తెలంగాణ వ్యతిరేకి ఇలా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అది మన దరిద్రం అనుకోవాలన్నా, అది మన దౌర్భాగ్యం అనుకోవాలన్నా, మన దురదృష్టం అనుకోవాలన్నా తెలియదు. కానీ నిన్న కూడా ఆయన ప్రసంగంలో మాట్లాడుతూ కనీసం ముగించే ముందు జై తెలంగాణ అన్నటువంటి పదాన్ని ఆయన అనలేకపోయిండు. ఆయన నోటి నుంచి రాలే. ఒకసారి మీరు చూడండి మళ్ళీ కూడా. ఇగో దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలబెడతానని మీకు అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. అయిపోయా దేశాన్ని అంట, ఈ రాష్ట్రాన్ని అంట దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెడతాడంట. నువ్వేం చేయొద్దు నాయన, నువ్వు సెలవు తీసుకుంటున్నావు కదా, నీ సెలవుకు నీకు కూడా నీ పదవికి సెలవు ఇచ్చేటువంటి సమయం చాలా దగ్గర పడ్డది, చాలా దగ్గరలోనే ఉన్నది అది. సో కాబట్టి ఆ సమయము చాలా దగ్గరగా ఉన్నది. జై తెలంగాణ అంటందుకు నోరు రాలే రేవంత్ రెడ్డికి. ప్రసంగంలో కూడా అక్కడేమో అమరవీరులనేమో చెప్పులు వేసుకొని పోయి అక్కడ నివాళులు అర్పించి అక్కడ అవమానపరిచిండు. ఇక్కడనేమో మాట్లాడేటప్పుడేమో కనీసం ముగించే ముందు జై తెలంగాణ అని చెప్పేసి పిడికిలు బిగించి ఒకసారి అంటే నీ నోటి ముత్యాలు ఏమైనా రాలిపోయినాయా, లేకపోతే నీ అధిష్టానం సోనియా గాంధీ జై తెలంగాణ అంటే నీ పదవి వీకేస్తా అని చెప్పేసి ఏమైనా వార్నింగ్ ఇచ్చిందా, లేకపోతే నీ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు నువ్వు జై తెలంగాణ మాత్రం అనొద్దని చెప్పిండా, లేకపోతే తల్లిని చంపి పిల్లని బతికించరని చెప్పినటువంటి మోడీ గారు ఆయన కూడా ఇప్పుడు నీకు బాసే కదా, ఆయన అన్అఫీషియల్ బాస్. ఆ బాస్ కూడా నువ్వు జై తెలంగాణ అంటే నీ పదవి పీకేస్తానేమని చెప్పిండా. మరి ఎందుకు ఎవడు ఏం చెప్పనప్పుడు, ఏ ప్రాబ్లం లేనప్పుడు నువ్వు జై తెలంగాణ అంటే వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటి నీకు? అంటే తెలంగాణ రాష్ట్రం మీద మీకున్నటువంటి ప్రేమ, తెలంగాణ అమరవీరుల మీద మీకున్నటువంటి గౌరవము ఈడ కండ్ల ముంగల కనపడతా ఉన్నది క్లియర్గా. ఇది రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి. తెలంగాణ ప్రజలారా అర్థం చేసుకోండి, ఈ రాష్ట్రాన్ని ప్రేమించలేనోడు, ఈ గడ్డని ప్రేమించలేనోడు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రానికి ఈ గడ్డకు మంచి చేయలేడు. రేవంత్ రెడ్డి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నది. ఈ 18 నెలల్లో 18 మంచి పనులు కూడా చేయలే, 10 కాదు ఒక్క మంచి పని కూడా చేయలే. మీరు ఏమైనా చేసినామంటే చెప్పండి. ఏమన్నా ఒక్క కార్యక్రమం చేసిండా ఈ రాష్ట్రానికి అక్కడికి వచ్చేటువంటి విధంగా, ఈ రాష్ట్ర ప్రయోజనాలకు అక్కడికి వచ్చేటువంటి విధంగా ఏ పని అయినా చేసిండా? చేయలే. ఎందుకంటే ఆయనకి ఈ ప్రాంతం మీద ప్రేమ లేదు. ఆయనది ఏంటి ఇప్పుడు, అధికారం ఉన్నన్ని రోజులు దోసుకోవాలి, దాచుకోవాలి, కేసుల నుంచి కాపాడుకోవాలి. మళ్ళీ రేపు ముఖ్యమంత్రిగా దిగిపోయినాక కేంద్రంతోటో బీజేపీతోటో లేకపోతే ఇటు చంద్రబాబుతోటో టైఅప్లో ఉండాలి, ఒక రాజ్యసభనో లేకపోతే ఇంకేదో తీసుకొని కేంద్రంలో అధికారంలో ఉండేటువంటి పార్టీతోటి అంటగాగాలి, కుదిరితే కేంద్ర మంత్రి కావాలి, మన ఆస్తులను మళ్ళీ కేసులను కాపాడుకోవాలి. ఇంతకు మించి ఆయనకు ఉన్నటువంటి లక్ష్యం కానీ ఇంకొకటి లేనే లేదు. ఇదే ఫ్యాక్టు. రేపటి నాడు మీరు చూస్తూ ఉండండి, తెలంగాణ రాష్ట్రంలో ఈయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో ఉండడు, పదవి లేకుండా ఉండడు, మళ్ళా తన ఆస్తులను తన కేసులను కాపాడుకోవడం కోసం ఒక అధికారంలో ఉన్నటువంటి ఇంకొక జాతీయ పార్టీతో అంటగాగి ఆ పార్టీలో కొనసాగుతాడు. ఒక పదవి కోసం పాకులాడతాడు తప్ప ఈ రాష్ట్రం కోసం తాపత్రయపడేటువంటి వ్యక్తి కాదు. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నిందలు ఇవన్నీ మోసేటువంటి వ్యక్తి కాదు. కేవలం తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మేనేజ్మెంట్ చేస్తూ ఉంటాడు అనమాట. అన్నీ ప్రతిదీ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇవాళ మీడియా మేనేజ్మెంటు, పొలిటికల్ మేనేజ్మెంటు చంద్రబాబు నాయుడు అంశం కదా, అట్లనే ఉంటుంది. ఎట్లుంటుంది? ఆయన అంశం నుంచి వచ్చిన వాళ్ళు గిట్లనే ఉంటారు, మొత్తం ఆయన చేతి కింద నీళ్ళు తాగిన వాళ్ళు. కాబట్టి ఈ రకంగా తెలంగాణను అవమానపరుస్తూ మీరు ఈ రాష్ట్రానికి ఏమి చెప్పదలుచుకున్నారు, మీరు ఈ రాష్ట్రానికి ఏం చూపించదలుచుకున్నారు? తెలంగాణ రాష్ట్ర నాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ముందు ఈ ప్రాంతాన్ని ప్రేమించి ఉండాలి. ఆత్మగౌరవంతోనే కదా ముడిపడింది ఇదంతా కూడా. తెలంగాణ యాసను, భాషను, తెలంగాణ వాటాని మోసం చేసి మన వాటాన్ని కొల్లగొట్టుకపోతుంటే కదా, ఆ ఆత్మ నిర్నాదంతోనే కదా పుట్టింది ఇది. ఆ ఆత్మ గౌరవం కోసమే కదా కొట్లాడింది మనము.
ఇవాళ ఆత్మనే లేకుండా నువ్వు జై తెలంగాణ అనకుండా నీ ప్రసంగాలు చేస్తే ఎవడికి అక్కడికి వచ్చేటువంటి అంశం అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ద్రోహి, తెలంగాణ వ్యతిరేకి అనడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్ అవసరం లేదు. జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం నిన్న. జూన్ 2 సందర్భంగా సాక్షాత్ అమరవీరులను, ఇటు తెలంగాణ రాష్ట్రాన్ని, యావత్ తెలంగాణ సమాజాన్ని అగౌరవపరిచేటువంటి విధంగా ఆయన వ్యవహారం నడిచింది. ఏ మీడియా ఛానళ్ళు చూపి ఈ అంశాన్ని, ఎవరు చెప్పరు ఈ అంశాన్ని. ఇవి చాలా పొలైట్గా అనకపోతే ఏమవుతుంది, అలకపోతే ఏమవుతుంది. అక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు పక్కన. ఎందుకో తెలుగు జాతి, తెలుగు ఖ్యాతి అని చెప్పేసి మాట్లాడతారు ప్రతి ప్రసంగంలో. దేనికోసం, ఎందుకోసం? ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల ఖ్యాతి అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉంటారు ప్రతిసారి. మరి ఆయన మాట్లాడితేనేమో అదేమో ఏమంటే సెంటిమెంటు అవేమి కావు. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు జై తెలంగాణ అంటే ఇంకా ఎన్ని రోజులు ఈ సెంటిమెంట్తోనే ఆధారపడి ఉంటారు. సెంటిమెంట్ మీద తెలంగాణ అనేది సెంటిమెంట్ కాదు, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ అనేది అదొక ఇక్కడొక ఏమంటారు ప్రతి ఒక్కరికి ఉండేటువంటి ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం. అది దిస్ ఇస్ నాట్ సెంటిమెంట్. తెలంగాణ అనేది ఒక ఎమోషనల్. సెంటిమెంట్ అనేటువంటి సన్నాసులకు ఆడికి కొస తెలియదు, మొదలు తెలియదు, పీకిస్తే ఇంటికి కేడంగా ఎట్టనో తెలియదు అనమాట. అలాంటి బ్యాచ్ సెంటిమెంట్ అంటది. సెంటిమెంట్ అనేది జై తెలంగాణ అనేది సెంటిమెంట్ కాదు. అలా అనుకుంటే మరి చంద్రబాబు నాయుడు తెలుగు జాతి అంటాడు. అది కూడా సెంటిమెంటేనా? సో కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఒక ఎమోషనల్, ఆ పదానికి ఒక ఎమోషనల్తో ముడిపడి ఉంటుంది. సో కాబట్టి ఇంకా ఈ ప్రయత్నాలు చేయకుండా రేవంత్ రెడ్డి గారు ఎప్పటికైనా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఆయన ఏం మాట్లాడిండు, ఆయన మాట్లాడిన వ్యవహారం కూడా చూడండి.